ఓం శ్రీ సాయిరామ్. భగవద్గీత 15వ అధ్యాయంలోని 3 మరియు 4 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా అన్నారు: ఆ సంసార వృక్షం యొక్క కొమ్మలు సత్వరజస్తమో గుణములైనటువంటి వృద్ధి పొందినవనీను, శబ్దాది విషయాలైనటువంటి చెవులు కలవి అయి క్రిందికిని అంటే స్థావరం మొదలుకొని మీదికిని అంటే బ్రహ్మలోకం వరకు వ్యాపించున్నాయి. మనుష్యలోకమందు కర్మ సంబంధమును కర్మవాసన కలుగు చేయనవి దాని వేళ్ళు కిందను బావుగా విస్తరించి ఉన్నవి. ఈరోజు చెప్పినటువంటి 3, 4 శ్లోకంలో భగవాన్ ఇలా తెలియజేస్తున్నారు: న రూపమస్యేక తథోపలభ్యతే నాంతో నాదిన్న సంప్రతిష్టాం అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వాం తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణీ. అస్య ఈ సంసార వృక్షం యొక్క రూపం స్వరూపము, తథా అలాగున అంటే ఇప్పుడు వర్ణింపబడిన రీతిగా, ఇహ ఈ లోకమునందు అంటే సంసారాసక్తి గలవారి చేత నా ఉపలభ్యతే తెలియబడకున్నది, అంతః అంతము నా కనబడకున్నది, అధిహచ నా మొదలును కనరాకున్నది, సంప్రతిష్ఠ జన స్థితియు కనపడకున్నది అంటే మధ్యము కనపడకున్నది, సూర్యుడ మూలం గట్టిగా నాటుకున్న వేళ్ళు గల ఏవం ఈ అశ్వత్థం సంసారం అనేటువంటి అసవృత్వమును అంటే రావి చెట్టును దృఢైన బలమైన అసంగశస్త్రేణ అసంగము అనగా ప్రాపంచ పదార్థములందు అభిమానము ఆసక్తిని విడవటం అనేటువంటి ఆయుధం చేత చిత్వా నరికి తతః పిమ్మట యస్మిన్ ఏ స్థానమందు గతాః ప్రవేశించిన వారు భూయః తిరిగి నా నివర్తంతి వెనుకకు రారు అంటే సంసారమునకు రారు, యతః ఎవరి నుండి పురాణి అనాది అయిన ప్రవృత్తి ఈ సంసారం అనేటువంటి వృక్షం యొక్క ప్రవృత్తి ప్రసృత వ్యాపించను, తం ఏవచ అద్యం పురుషం ఆ ఆది పురుషకు పరమాత్మనే ప్రపద్యే శరణు పొందుతున్నాను ఇది అనేటువంటి ఇటువంటి భావన కలిగి తత్పదం ఆ పరమాత్మ స్థానము పరిమార్గితవ్యం వెతకబడదగినది అనగా దానిని అన్వేషింపవలను. ఆ సంసార వృక్షం యొక్క స్వరూపము అలాగున అంటే ఇప్పుడు వర్ణించబడిన రీతిగా ఈ ప్రపంచంలో అంటే సంసార ఆసక్తి గల వారి చేత తెలియబడుకున్నది, దాని ఆది కానీ అంతము కానీ మధ్యము కానీ కనపడకున్నది. గట్టిగా వేళ్ళు నాటుకున్న ఈ సంసారం అనేటువంటి అశ్వత్పురుషాన్ని అసంగము అనేటువంటి బలమైన ఆయుధము చే నరికివైచి ఆ పిమ్మట ఏ స్థానమందు ప్రవేశించిన వారు మరలా వెనుకకు రారో అంటే సంసారానికి రారో, ఎవరి నుండి అనాది అయినటువంటి ఈ సంసార వృక్షం యొక్క ప్రవృత్తి వ్యాపించిందో అటువంటి ఆదిపురుషులకు పరమాత్మనే శరణు పొందుతున్నాను అనేటువంటి ఇటువంటి భక్తిభావముతో అంటే భక్తిభావముతో ఆ పరమాత్మ పదాన్ని వెతకాలి. క్రింద శ్లోకములందు వర్ణింపబడిలాగున ఊర్ధ్వమూలముగా అధశాఖగా ఇత్యాది రూపముగా ఈ సంసార వృక్షము ఎందుకు కనిపించడం లేదు? సంసారాసక్తి గల అజ్ఞానులకు అటువంటి రూపము తెలియబడదు, దాని అత్యంతం పద్యములు కూడా తెలియబడవు. ఎందుకంటే వారు దానిలో మునిగి ఉండి సత్యమును తెలుసుకొని చాలుకున్నారు. అంటే చీకటిలో ఉన్న వారికి వస్తువులు గోచరించినట్లుగా అన్నమాట. ప్రకాశమునందు వస్తువులు తెలియనట్లు వైరాగ్యము ముముక్షుత్వము ఆత్మజ్ఞానము గల వారికి దాని స్వరూపము గోచరించగలదు. దశేషం సాయిరామ్.